హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేనైతే కమెంట్స్ అన్ని చదువుతున్నాను, చాలా పాజిటివ్ కమెంట్సే వస్తున్నాయి. అందరూ పెద్ద వీడియోలు ఎప్పుడొస్తాయి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ డిలే అవ్వడానికి కారణం ఏంటంటే నాకు సపరేట్గా ఎడిటర్ అయితే ఎవరు లేరండి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. సో పెళ్ళి అయిపోయిన తర్వాత నేను వైజాగ్ టు హైదరాబాద్ చాలా ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ట్రావెలింగ్ తర్వాత 16 రోజుల పండుగ ఇలా ఏదో ఒక చిన్న ఈవెంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఎక్కువగా ఎడిటింగ్ చేసుకోలేకపోయాను, అందుకే ఆల్మోస్ట్ 1 మంత్ డిలే అయిపోయింది. నేను ఇంకా నుంచి కంటిన్యూగా చేయడానికే నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం అట్లీస్ట్ వీక్కి ఒక వీడియో అయినా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ పెళ్ళి అనుకోగానే మనకి షాపింగ్ వెళ్తాం కదా. సో షాపింగ్ తర్వాత నాకు నలుగు పెట్టిన వీడియోస్ పెడతాను. 5వది మా పేరెంట్స్ పెట్టారు, అది ఆల్రెడీ షార్ట్స్లో అందరు చూశారు. సో హల్దీ ప్లస్ పెళ్లి కూతుర్ని చేసింది నేను సపరేట్ వీడియో పెడతాను. ఇప్పుడు మాత్రం జస్ట్ షాపింగ్ అండ్ నలుగు పెట్టిన వీడియోస్ మీకోసం. హలో గైస్, మొత్తానికి పసుపు దంచడం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, పెళ్లి షాపింగ్. సో పెళ్లి షాపింగ్ లో చీరలు సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము. కాకపోతే అది నేను సెలెక్ట్ చేస్తానా మా మమ్మీ సెలెక్ట్ చేస్తానో చూద్దాం. ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ కి ఎక్కడ ఇస్తున్నారండి ఆ ఛాన్స్. మొత్తానికి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు. పేరుకు మాత్రమే మనం అలా ఉంటాము. సో తనకి నిజంగా నచ్చినవి తీసుకుంటుందా, నాకు నచ్చేవి తీసుకుంటారా చూడాలంటే మీరు కూడా మాతో వచ్చేసేయండి, చూద్దాం. ఇంకా వీడియోలు చేస్తా కూర్చుంటారా? ఏమన్నా షాపింగ్ పోయేది ఉందా? టైం అవుతుంది, పదం పండి. ఓకే మా ఆయన కోపం వస్తుంది వీడియోలు చేస్తుంటే, వెళ్దాం రండి. ఎన్ని షాపులను తిప్పుతావే? ఏ షాప్కి వెళ్ళినా నీకు నచ్చట్లేదు. కనీసం ఈ షాప్లో నేను నచ్చుతావా లేదా? మమ్మీ పెళ్లి షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా నచ్చలానే ఉన్నాయి, చూద్దాం రా. నాకు తెలుసు నువ్వు ఇలా ఈ రోజు అయిద్దా అవ్వదు, రేపు రావాల్సిందే మళ్ళీ. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నేను ఏదో కావాలని ప్రమోషన్ ఇస్తున్నాను అనుకుంటున్నారు గైస్. బట్ నో, ఇక్కడ కలెక్షన్ నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. మీరు డైరెక్ట్గా వస్తే మీకే అర్థమవుతుంది. గైస్ నాకేమో ఇదిగోండి ఈ ఎల్లో చీర బాగా నచ్చింది. కాకపోతే ఆల్రెడీ హల్దీలో అంతా ఎల్లో అయిపోతుంది కదా, మళ్ళీ ఎల్లో శారీ ఎందుకు అంటున్నారు. సో నెక్స్ట్ వేరే శారీ చూద్దాం. మమ్మీ శారీ ఎలా ఉంది? బాగుందమ్మా. ఏంటి బాగుండేది? మొన్న ఎంగేజ్మెంట్ లో అదే కలర్ చీర కట్టుకుంది, వేరే చీర మార్చు. అయ్య బాబు, అవును కదా, వద్దులే. కానీ చీర బాగా నచ్చింది మమ్మీ. మమ్మీ నాకు చీరలన్నీ చాలా బాగా నచ్చాయి మమ్మీ. కలర్ కాంబినేషన్ చూడు. నేను మొత్తం అన్ని ఇప్పుడు చూసిన చీరలు మొత్తం కొనేసుకుంటా. నీకు కావాల్సింది కొన్ని చీరలే, ఈ షాప్లో ఉండే అన్ని చీరలు కాదు. నీకు ఏ కావాలో అవి మాత్రమే తీసుకో. గైస్ మీరు ఎవరైనా నాకు ఈ శారీ ఇప్పిస్తారంటే నేను ఇప్పుడే తీసేసుకుంటా. నీకు అదే శారీ కావాలంటే ఈ శారీ ఎక్కడ దొరుకుతుందో చెప్పు, అడ్రస్. వాళ్ళే వచ్చి తీసుకొచ్చి నీ పెళ్లి గిఫ్ట్గా ఇస్తారు. ఎస్ గైస్, మన కేపీహెచ్బిలో ఆరాధ్య సిల్క్స్లో ఈ శారీ ఉంటుంది. మీరు ఎవరైనా నాకు ఇప్పించాలనుకోండి, ఇక్కడికి వచ్చేయండి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, వాళ్ళకి కాల్ చేస్తే చాలు, ఈ శారీ ఇచ్చేస్తారు. తీసుకొచ్చి నాకు ఇచ్చేయండి. చూస్తున్నారు కదా గైస్, కలెక్షన్ ఎంత బాగుందో. నా పెళ్లికి అన్ని శారీస్ నేను ఇక్కడే తీసుకున్నాను. చాలా అంటే చాలా నచ్చింది నాకు కలెక్షన్. కేవలం పెళ్లి కూతుర్లే కాదు గైస్, మీ ఇంట్లో ఏ ఈవెంట్ జరుగుతున్నా సరే శారీస్ కోసం ఇక్కడే వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా, ఊరు మొత్తం తిప్పి లాస్ట్కి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కూడా ఎన్ని శారీస్ అండి, షాప్ మొత్తం పీకి కింద పడేసింది. ఫైనలీ ఇన్ని శారీస్ కొనేసింది. ఏం చేద్దాం గైస్, నాకైతే చాలా శారీస్ నచ్చాయి. నేను కొన్ని శారీస్ తీసుకుందామని వచ్చాను, బట్ చూసారుగా ఇన్ని శారీస్ కొనాల్సి వచ్చింది. కలెక్షన్ అంత బాగుంది మరి, బట్ ఇంకా నచ్చాయి గైస్. అవి తీసుకుంటే మా అమ్మ ఎక్కడ కాళ్ళు ఇరుగొడుతుందో అని చెప్పి సైలెంట్గా వచ్చేసాను. కలర్ కాంబినేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను చూపించాను. తరంబ్రాల్ చీరలు అయితే మీకు ఎలాంటి కలర్ బార్డర్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడే కేపీహెచ్బిలో ఉన్న ఆరాధ్య సిల్క్స్కి వచ్చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఓకే, బాయ్ గైస్. చూసారా, పెళ్ళి అనగానే అమ్మ నాన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ మనం మన సెల్ఫ్కి సైలెంట్గా ఇచ్చుకునే ప్రామిసెస్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. లైఫ్లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంటే మైండ్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు, కట్టుకోబోయే ఇల్లు గురించి ఆలోచిస్తావు, ఇంకొక రోజైతే పుట్టబోయే పిల్లల గురించి కూడా. అండ్ అప్పుడే నేను కొన్ని సైలెంట్ ప్రామిసెస్ చేసుకున్నా. కొన్ని థింగ్స్ డిఫరెంట్గా చేయాలి, కొన్ని ఫియర్స్ నెక్స్ట్ జనరేషన్కి మాత్రం పాస్ చేయకూడదు అని. లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియలైజేషన్, టోటలీ అన్ఎక్స్పెక్టెడ్, మ్యాథ్. స్కూల్లో నేను మ్యాథ్ని హేట్ చేసేదాన్ని కాదు, కానీ హానెస్ట్లీ చెప్పాలంటే భయపడేదాన్ని. నేను ఇన్క్యాపబుల్ అని కాదు, కానీ ఒక్కరు కూడా నన్ను కూర్చోబెట్టి ఇది నువ్వు చేయగలవు అని ధైర్యాన్ని ఎవరు ఇవ్వలేదు. సో జస్ట్ నేను మెమరైజ్ చేశాను, సర్వైవ్ అయ్యా, మూవ్ ఆన్ అయ్యా. బట్ ఆ ఫియర్ చాలా ఇయర్స్ నాతోనే ఉండిపోయింది.
ఫ్యూచర్లో నా పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చొని సేమ్ అదే భయాన్ని ఫీల్ అవుతారు అని ఇమాజిన్ చేసినప్పుడే ఐ జస్ట్ న్యూ ఇట్ దట్ షుడ్ ఎండ్ విత్ మీ. ఆ ప్యాటర్న్ ఈ జనరేషన్తోనే ఆగిపోవాలి. వాళ్ళు పుట్టక ముందే నేను డిసైడ్ అయ్యా, మ్యాథ్ని వాళ్ళు ఎప్పుడూ ఒక భయం లాగా ఫీల్ అవ్వకూడదు. బికాస్ చైల్డ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అర్లీ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంని నేను ఛాన్స్ తీసుకోలేను. అప్పుడే నాకు బంజు గురించి తెలిసింది. అండ్ హానెస్ట్లీ లైఫ్లో పర్ఫెక్ట్ టైమింగ్ అనిపించింది. బంజుని క్రియేట్ చేసింది నీలకంఠ భాను, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. అండ్ ఆ ప్లాట్ఫామ్ ఆయన ఎక్స్క్లూజివ్ మెంటల్ మ్యాథ్ మెథడ్తో తయారు చేయబడింది. నో రోట్ లెర్నింగ్, నో బోరింగ్ టెక్స్ట్ బుక్ స్టైల్, ఓన్లీ రియల్ టెక్నిక్స్. పిల్లల్లో స్పీడ్, షార్ప్నెస్, రియల్ కాన్ఫిడెన్స్ పెంచడానికి యూకేజీ నుంచి 9th స్టాండర్డ్ వరకు కవర్ చేస్తారు. సో ఫస్ట్ టైం నెంబర్స్ నేర్చుకునే దగ్గర నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమిక్స్ ఇయర్స్ వరకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. మేబీ నేను ఇంత ముందుగానే ఇలా ఆలోచించడం కొంచెం స్ట్రేంజ్ అనిపించవచ్చు. బట్ హానెస్ట్లీ బెస్ట్ పేరెంట్స్ అంటే ఇలా అర్లీగా ఆలోచించే వాళ్ళనే కదా అంటారు. అండ్ నేను ఇప్పుడు నాకు ఇచ్చుకున్న ప్రామిస్ ఏంటంటే ఫ్యూచర్లో నా కిడ్స్ కాన్ఫిడెంట్గా, క్యూరియస్గా, మ్యాథ్కి ఎటువంటి భయం లేకుండా పెరగాలి. సో మీరు కూడా 5 to 15 years కిడ్స్కి పేరెంట్సా? అయితే ఇది మీ హార్ట్ని టచ్ చేసి ఉంటే ఇప్పుడే ఒక ఫ్రీ క్లాస్ని అటెండ్ అవ్వండి. లింక్ని క్లిక్ చేసి బంజు యాక్చువల్లీ ఏంటి అని చూడండి. బట్ ఐ ప్రామిస్ మీకు మ్యాథ్ మీద ఉన్న థింకింగ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. చూసారు కదా గైస్, మా షాపింగ్ ఎంత స్మూత్గా వెళ్ళిపోయిందో. నిజంగానే నాకైతే చీరలు అన్నీ నచ్చాయి. అన్నీ తీసుకోలేము కాబట్టి కొన్ని అయితే తీసుకున్నాము. అండ్ వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ కింద కూడా నేను చూసాను మీ శారీ కలెక్షన్ చాలా బాగుంది అని చాలా మంది కమెంట్స్ పెట్టారు గైస్. ఒక్కళ్ళు ఇద్దరు అయితే నేను పట్టించుకునేదాన్ని కాదు, చాలా మంది పెట్టారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇప్పుడైతే 4 వీడియోస్ స్టార్ట్ చేసేద్దాము. మా తమ్ముడు చాలా లేట్గా వచ్చాడు. లేట్గా ఇన్ ద సెన్స్ కరెక్ట్గా మేము 4 పెడుతున్నాం అనగా అప్పుడు వచ్చాడు అనమాట. పాపం బిఫోర్ డే తనకి ఎగ్జామ్స్ ఉన్నింది, ఫైనల్ ఎగ్జామ్స్. సో ఎగ్జామ్స్ రాసి నా కోసం లేదు నేనే ఉండాలి తోడు పెళ్లి కొడుకుగా అని చెప్పి పాపం పరిగెత్తుకుంటూ నైట్ బస్ ఎక్కొచ్చాడు. ఈ వీడియో మీకోసమే. సో నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు గైస్, మీరు ఆల్రెడీ షార్ట్స్లో అన్నీ చూసేసి ఉంటారు. బట్ అయినా సరే ఆ షార్ట్స్లో మిస్ అయిన వాళ్ళ కోసమే మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ టైం నన్ను పెళ్లి కూతురు చేసింది మాత్రం మా మేనమామ అత్తయ్య. యూజువల్లీ ఎవరైనా పెళ్లి కూతురు చేస్తే వాళ్ళ ఇంట్లో చేస్తారు గైస్. సో మమ్మల్ని ఫస్ట్ మేనమామ పెళ్లి కూతురు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో చేయాల్సింది. కాకపోతే మా మేనమామ ఉండేది బల్లార్లో. వన్స్ పెళ్లి కూతురుని చేసిన తర్వాత పొలిమేర దాటకూడదు అంటారు. అందుకోసమే మా మేనమామే బల్లార్ నుంచి హైదరాబాద్ వచ్చి నన్ను పెళ్లి కూతురుని చేశారు. యూజువల్లీ ఫ్యామిలీస్లో అందరికీ కలిపి ఒక ఫేవరెట్ కిడ్ ఉంటారు. అలాగే మా మమ్మీ సైడ్ ఫ్యామిలీస్ మొత్తానికి నేను ఫేవరెట్ కిడ్ అనమాట. నా పెళ్లి అనగానే నా కజిన్స్ అందరూ హడావిడి చేశారనుకోండి. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా వెనక కూర్చొని గోల చేస్తున్నారు. ఒరిజినల్ వాయిస్ పెడితే ఎక్కడ భయపడతారో అని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది చాలాదని కజిన్స్ అందరితో కలిసి మా మమ్మీ కూడా హడావిడి చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చూడండి మా మమ్మీ అల్లరి. నేను కూడా ఫోటోగ్రాఫర్ని, నాకు వచ్చు వీడియోలు ఫోటోలు తీయడం. ఫోటోగ్రాఫర్ కాదు, ఫోటోగ్రాఫరా? చూస్తున్నారు కదా గైస్ వీళ్ళ గోల అంతా ఇంత కాదనుకోండి. ఇప్పుడు చూడండి వీడు కూడా కోతిలాగా యాక్ట్ చేస్తున్నాడు. అండ్ మా తమ్ముడికి సున్ను పిండి రాస్తుంటే చూడండి ఎలా గోల చేస్తున్నాడు. ఎట్లనే చేసుకోండి. చాలా మంది కమెంట్స్ పెట్టినప్పుడు నేను చూసాను గైస్, మీరెందుకు మొహానికి పసుపు రాసుకోవట్లేదు, పెళ్లి కూతురు అంటే కలగా ఉంటుంది, పసుపు రాసుకోవాలి, రచ్చ చేశారనుకోండి. ఇంట్లో అంతమంది పెద్దవాళ్ళు ఉన్నా నాకు ఫేస్కి పసుపు రాయట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి కదా ఏదో ఉంటుంది రీజన్ అనేసి. నా ఫేస్కి పసుపు రాసిన తర్వాత ఒక 1 day తర్వాత చూడాలి మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి. అందుకే నా ఫేస్కి పసుపు రాయరు. అది అర్థం చేసుకోకుండా పెద్దలు చెప్తే వినరు. ఈ కాల పిల్లలకి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయింది, ఏవేవో కమెంట్స్ పెట్టేస్తారు. నరం లేని నాలుక కదా ఎలా అయినా మాట్లాడేస్తుంది. ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు అది కరెక్టా కాదా అని ఆలోచించాలి కదా. ఎవరి మైండ్కి ఏం తోచితే అదే నిజం అనుకుని మాట్లాడేస్తారు. అది అవతల వాళ్ళని ఎంత హర్ట్ చేస్తుందని మాత్రం ఆలోచించరు. అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంక ఇప్పుడైతే మా మమ్మీ నాకు కిస్ చేస్తుంది, మా మమ్మీ ఎక్కడ ఏడ్ చేస్తుందో అని వీళ్ళు ఎక్కిరిస్తున్నారు. నా పెళ్లి అనుకున్న రోజు నుంచి మా మమ్మీ ఏడుస్తూనే ఉండే గైస్. ఎలాగో ఆ రోజు ఏడవలేదు, కొంచెం ప్రశాంతంగానే వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడైతే నాకు ఆరతిస్తున్నారు గైస్. మా అత్తయ్య మాత్రం పాటలు చాలా బాగా పాడుతుంది. సో ఇప్పటి వరకు నలుగు పెట్టడం అయిపోయింది. నలుగు పెట్టి ఆరతి కూడా ఇచ్చేసారు. ఇంకా పెళ్లి కూతుర్ని చేసినట్టే. సో ఇప్పుడు నేను శారీ మార్చుకొని వస్తే నాకు అందరూ అక్షింతలేసి ఆశీర్వదిస్తారు.
నా పెళ్ళి అనేది మా పేరెంట్స్కి కానివ్వండి, మా మమ్మీ సైడ్ రిలేటివ్స్కి కానివ్వండి, అందరికీ ఒక పెద్ద డ్రీమ్. నా పెళ్ళి అని తెలియగానే మా మమ్మీ సైడ్ రిలేటివ్స్ అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు అనుకోండి. అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారంటే మా ఫ్యామిలీ గ్రూప్లో రీల్స్ ఏ ఈవెంట్కి ఏ డ్రెస్సులు వేసుకోవాలి అని వీటితోనే నిండిపోయింది అనుకోండి. ఏ మాటకా మాట అండి, ఎంతైనా కజిన్స్ ఉంటే ఆ లైఫే వేరేలా ఉంటుంది. ఇంకా సెకండ్ టైం నలుగు పెట్టింది మా అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ సాహితి అక్క. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పినట్టే మా అక్కది నాది బాండింగ్ చాలా స్పెషల్. మేమిద్దరం ఎలా కలిసాము అనే విషయం పక్కన పెడితే మేం మాత్రం సొంత అక్క చెల్లెల్లానే ఉంటాం. నా లైఫ్లో ఏం జరిగినా ఎలాంటి విషయం అయినా సరే నేను అక్కతోనే షేర్ చేసుకుంటా. అండ్ అక్క కూడా అలానే ప్రతిదీ నాతోనే షేర్ చేసుకుంటుంది. అక్కకి నాకు జస్ట్ 1 year డిఫరెన్సే. కాలు పట్టుకుంటే చూడండి ఎలా చేస్తుందో. చూసారు కదా ఈ తింగర్ పిల్ల ఎలా చేస్తుందో. సో మీ లైఫ్ లో కూడా ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. నా లైఫ్ లో మాత్రం a sister from another mother. మీకు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ నన్ను 3rd టైం పెళ్లి కూతురు చేసింది మాత్రం లక్ష్మి అక్క. ఈ అక్క వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మాకు చాలా స్పెషల్. మాకు శ్రీశైలంలో జస్ట్ ఒక ఫ్యాన్ గా పరిచయం అయ్యి మా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గా ఉండిపోయారు. మేము హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నామని చెప్తే ఇక్కడ ఇల్లు చూసి మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది లక్ష్మి అక్క. ఇంకా వాళ్ళ పిల్లలకైతే నేనంటే ప్రాణం అనుకోండి. ఎప్పుడు పావని అక్క అని కలవరిస్తూనే ఉంటారు. పాపం ఎప్పుడు నన్ను కలవరిచ్చే పిల్లలు కరెక్ట్ గా నాకు నలుగు పెట్టే రోజే వాళ్ళు ఊరికెళ్లారు గైస్. వీడియో కాల్ చేసి ఒకటే ఏడుపు, అక్క నేను మిస్ అయిపోతున్నాను అక్క అని. పాపం ఏం చేస్తాం. ఇంకా 4th టైం నాకు నలుగు పెట్టింది మా నీలిమ అక్క. దాన్ని అక్క అని పిలవాలంటే నాకు చాలా కొత్తగా ఉంది గైస్. ఎందుకంటే అది మా పెద్దమ్మ కూతురే. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. మా బర్త్డేస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి అన్ని కలిసే చేసుకున్నాం. ఎందుకంటే దాని బర్త్డే నా బర్త్డే సేమ్ డే అనమాట, September 10th. మా ఇద్దరికి జస్ట్ 1 year ఏజ్ గ్యాప్ ఉంది. దానివల్ల నేను ఏ రోజు దాన్ని అక్క అని పిలవలేదు. అది కూడా ఎప్పుడు నన్ను పేరు పెట్టి పావని అని పిలవలేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక నిక్ నేమ్ తో పిలుస్తూనే ఉంటుంది. అండ్ నా పక్కన కూర్చుంది కూడా దాని కొడుకే. తనకి అర్లీ మ్యారేజ్ అవ్వడం వల్ల దాని కొడుకునే నాకు తోడు పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టింది. ఇప్పుడు చూడండి దానికి ఏమన్నా పాత కక్షలు కోపాలు ఉన్నాయో ఏమో తెలీదు. ఆ సున్నుపిండేసి గీకేసింది నన్ను. చూసారు కదా గైస్, మేము చిన్నప్పటి నుంచి ఎంత కొట్టుకున్నా ఎంత అల్లరి చేసినా ఒక ఏజ్ రాగానే అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. మేబీ మెచ్యూరిటీ అంటే ఇదేనేమో. చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయిగా. ఇంకా వీళ్ళిద్దరు అక్క చెల్లెలకి నేనంటే బాగా ఇష్టం గైస్. అందుకే చూడండి సడన్ గా ముద్దు పెట్టేశారనమాట. ఇంకా దీని ప్రేమ మొత్తం నాకు ఆ స్వీట్ రూపంలోనే తినిపించేసింది. మొత్తం నోట్లో ఒకేసారి కుక్కేసింది గైస్. చూస్తున్నారు కదా గైస్, జస్ట్ 2 days లో 4 నలుగులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అదే రోజు ఈవినింగ్ మేము మెహందీ కూడా పెట్టుకున్నాము. మా మామయ్య పిల్లలు కూడా డాన్స్ నేర్చుకొని వచ్చి మరీ డాన్స్ చేశారు. ఇంకా అలా ఆ రోజు నైట్ మొత్తం మెహందీలతో డాన్సులతో ఇరగదీసాం గైస్. డాన్స్ చేసేటప్పుడు నా కజిన్స్ తమ్ముళ్ళ వేషాలు అంటే కోతి వేషాలు మీరు చూడలేరు గైస్. అందుకే నేను కొన్ని సెన్సార్ కట్లో లేపేశాను, కొన్ని మాత్రమే పెట్టాను. సో ఇది గైస్, మొత్తానికి నా పెళ్లి షాపింగ్ 4 నలుగులు అలాగే మెహందీ మొత్తం ఒకే వీడియోలో మీకు చూపించేశాను. ఇంకా నన్ను 5th టైం పెళ్లి కూతురు చేసింది మా మమ్మీ డాడీ. అలాగే హల్దీ వీడియో మొత్తం కలిపి నేను ఒక వీడియో చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో వచ్చేస్తాను గైస్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బై బై.